మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో వచ్చిన సందేహాలు ఉన్నాయండి. నిన్న గాని మొన్న గాని ఇంత ముందు జరిగిన పాఠాలలో ఎవరికి ఏ సందేహం ఉన్నా చెప్పండి. అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనం అభ్యాసం 40 చెప్పుకున్నాము. అభ్యాసం 40లో కూడా తెలుగు వాక్యాలు కంప్లీట్ చేశాము. సంస్కృత వాక్యాలను మిమ్మల్ని రాసుకుందామని చెప్పాను. ఇవి ఈరోజు కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు పూర్తి చేయండి వాక్యాలు. సంస్కృత వాక్యాలు తెలుగులో, తెలుగు వాక్యాలు సంస్కృతంలో. వీటి యొక్క ఆన్సర్స్ రేపు చెప్పుకుందామండి. ఈరోజు అభ్యాసం 41 కొత్తగా మొదలు పెట్టుకుందాం. అందరు నీట్గా రాసుకోండి. అభ్యాసం 41. ఈ అభ్యాసం 41లో ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి, పంచమీభక్తి ఉపయోగించి, ద్విధాతును ఉపయోగించి, దది శబ్దం రూపాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది. ఇంకా ఘై ప్రత్యయం ఎన్ని రకాలుగా మారుతుంది శబ్దంలో, అంటే ఈ ఘై ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుంది, శబ్దం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఈ వ్యాకరణంశలో చూపిస్తాడు. ఇవి చూద్దాము. ముందుగా శబ్దకోశం రాసుకోండి. అభ్యాసం 41లో మొదటి శబ్దము రాసుకోండి. దధి. దధి అంటే పెరుగు. దధి అంటే పెరుగు. పీడిఎఫ్ ముందు పెట్టుకోండి, తప్పులు లేకుండా రాసుకోవచ్చు. దధి అంటే పెరుగు. నెక్స్ట్ అస్థి. అస్థి అంటే ఎముక. అస్థి అంటే ఏమిటి? ఎముక. నెక్స్ట్ అక్షి. అక్షి అంటే కన్ను. అక్షి అంటే కన్ను. దధి అంటే పెరుగు. అస్థి అంటే ఎముక. అక్షి అంటే కన్ను. నెక్స్ట్ అక్షాహ. ఏంటండి? అక్షాహ. అక్షాహ అంటే మనం జూదం ఆడుతాం కదండి. జూదం అంటే ఇప్పుడు మహాభారతంలో యుధిష్ఠిరుడు పాచికలు ఆడాను. పాచికలు అంటాం. పాచికలు ఆడటానికి ఏవైతే సాధనాలను గిల్టీగా అంటాం, వాటిని పాచికలు అంటాం. పాచికలు రాసుకోండి. వాటిని అక్షాహ అంటాం. తెలుగులో ఏమంటారో తెలియదు. పాచికలు. అక్షాహ అంటే పాచికలు. గవ్వలు అనొచ్చా మహోదయ? గవ్వలు. గవ్వలు చెప్పచ్చండి. గవ్వలు అని చెప్పచ్చు. కానీ అవి కొన్ని పొడుగు దీర్ఘంగా ఉంటాయి అన్నమాట. లేదమ్మా, పాచికలు వేరు, గవ్వలు వేరు. అదే గవ్వలు ఆడేది. పాచికలు పెద్దగా ఉంటుంది. అసలు ఏదైనా మొత్తం ఇప్పుడు మన మహాభారతంలో చూసిన దాని పాచికలు ఇక్కడ ఇటువంటివి లేవనుకోండి, కానీ వేరే విధంగా ఆడుతున్నారు. మొత్తానికైతే జూదం అంటాం. జూదం ఆడటం. అస్తు అక్షాహ అంటే పాచికలు. అస్తు నెక్స్ట్ తరంగ. తరంగ. తరంగ అంటే తరంగాలు. నీటిలో
ఒక రాయి వేసినప్పుడు తరంగాలు వస్తాయని ఉత్పన్నమవుతాయి. చిన్నగా పెద్దగా మనం వేసిన రాయిని బట్టి ఉంటాయి. తరంగ అంటే నీటిలో కనిపించేవి తరంగాలు. అలలు అని చెప్పొచ్చా గురుగారు? అలలు కూడా అలలు అంటే ఏమిటంటే పెద్దగా ఉంటాయి. ఇప్పుడు సముద్రాలు చూస్తుంటాయి పెద్దగా వస్తుంటాయి అంటే కూడా అవి కూడా తరంగాల కింద తీసుకొని, తరంగాలు చిన్నగా ఉంటాయి. చిన్న ఒక రాయి వేసినప్పుడు ఒకదాన్ని ఒకటి ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఒక తరంగం వెళ్ళి రెండో తరంగం మూడో తరంగాన్ని ఒకటి ఉత్పన్నమై ముందుది నష్టం అవుతుంది అనమాట. ఒకదాన్ని ఉత్పన్నించడం ఇది నష్టం కాదు, మళ్ళీ ముందుది ఉత్పన్నించి నష్టం కాదు. అలా స్పీడ్గా గతి అతి వేగంగా నడుస్తుంది. అలలు అంటే ఏంటి, పెద్ద పెద్దగా సముద్రాలు చూస్తూ ఉంటాం అన్నమాట. అవి అలల కింద పూర్తిగా జల సమూహమే కొట్టుకొస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అవి కూడా అలలనే తరంగాలనే, కాబట్టి అవి పెద్దగా ఉంటాయి, తరంగాలనే చిన్నగా ఉంటాయి. కానీ చెప్పుకోవచ్చండి, అది కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పంకః. పంకః పంకః గకారంకి కకారం. పంకః అంటే బురద. బురద. పంకే జాతః పంకజః అంటుంటాం. అంటే బురదలో ఉత్పన్నమయ్యేది కమల పుష్పం. పంకజ అంటే కమల పుష్పం. అస్తు. పంకః అంటే కీచడ్ అంటే బురద. నెక్స్ట్ నావికః. నావికః. నావికః అంటే పడవ నడిపేవాడు. పడవ నడిపేవాడు. నెక్స్ట్ ధీవరః. ధీవరః అంటే చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాడు. నెక్స్ట్ మత్స్యః. 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 మత్స్యః అంటే చేప. మత్స్యః అంటే ఏమిటి, చేప. మత్స్యః అంటే చేప. నెక్స్ట్ మకరః. మకరః అంటే మొసలి. నీటిలో ఉంటుంది కదా మొసలి. మకరః అంటే మొసలి. నెక్స్ట్ కచ్చపః. కచ్చపః అంటే తాబేలు. కచ్చపః అంటే తాబేలు. తాబేలు. నెక్స్ట్ దర్దురః. దర్దురః. దర్దురః అంటే కప్ప. దర్దురః. దర్దురః రెండు దకారాలు సామాన్య దకారాలే, అల్ప ప్రాణాలు. దర్దురః కప్ప. నెక్స్ట్ తడాగః. తడాగః. తడాగః అంటే చెరువు. తడాగః అంటే చెరువు. చెరువు. నెక్స్ట్ కూపః. కూపః. కూపః అంటే బావి. కూపః అంటే బావి. బావి. ఇప్పుడు అన్ని చోట్ల బావులని మూత వేసేసి బూట్ చేసి ఏదో ఇప్పుడు ట్యూబెల్స్ వేయిస్తున్నా అంటే బోధవెల్లి వేపిస్తున్నారు అనమాట. అన్ని ఉన్నవి కూడా తీసేసి సింపుల్ గా బోధవెల్లి వేపిస్తున్నారు అనమాట. ఇప్పుడు దాదాపుగా తక్కువ అయిపోయి ఎక్కడో గ్రామాల్లో ఉంటున్నాయి ఇప్పుడు. నెక్స్ట్ బిందుః. బిందుః. బిందుః అంటే నీటి బిందువులు. బిందువు అని అర్థం. చిన్న చిన్న చుక్కలు పడుతుంటే కదా దాన్ని నీటి బిందువులు అంటాం. బిందుః. నెక్స్ట్ నౌకా. నౌకా. కాకి దీర్ఘం. నౌకా. నౌకా అంటే పడవ. నౌకా అంటే పడవ.
నెక్స్ట్ తటం. తటం అంటే ఒడ్డు. ఇప్పుడు ఏదైనా ఒక నదికి ఒడ్డు కినారా ఉంటుంది, కొన భాగం ఒడ్డు అంటాం. కినారా, కినారా అంటే కొన భాగం. అంటే తటానికి ఒక నదికి కొన భాగం ఏదైతే ఉందో ఒడ్డు అంటాం. నది ఒడ్డు. తీరం, తీరం రాసుకోవచ్చు. తీరం అంటే ఒడ్డు. నదీ తీరానికి వెళ్ళు అంటే నది ఒడ్డుకు వెళ్ళు. నదీ తీరం, తీరం రాసుకోండి లేదా ఒడ్డు రాసుకోండి. తటం అంటే తీరం లేదా ఒడ్డు. నెక్స్ట్ వచ్చేసి సైకతం. సైకతం, సైకతం సైకతం అంటే ఇసుక. ఇసుక నదిలో నీరు ప్రవహించడం వల్ల ఆ ఇసుక ప్రవహిస్తూ కొట్టుకుంటూ వస్తే ఒక కొనకు చేరుతుందంట. ఒక కొన భాగంలో చేరుతుంది, ఒక చివరి భాగంలో చేరుతుంది, నదికి చివరి వైపున. సైకతం అంటే ఇసుక. అంటే ఇది కొన భాగం కూడా చెప్పచ్చింది. ఇసుక నది యొక్క ఇసుక కొన భాగం, నది యొక్క ఇసుక కొన భాగం. నెక్స్ట్ రాసుకోండి జాలం. జాలం అంటే మనము చేపలు పట్టేవాడు వలలు వేస్తుంటారా, అది వల. వల అని చెప్పండి. జాలం అంటే వల. అది ఏదైనా కావచ్చు. వలలు చేపలు పట్టుకోవడానికే కాకుండా ఏదానికైనా ఉపయోగించుకోవచ్చు. వల అంటే సామాన్యంగా అన్నిటికీ, ఎక్కడ ఏదాన్ని ఉపయోగించుకోవడానికి ఏ రకంగా అయితే వలలు ఉంటాయో అవన్నీ తీసుకోవచ్చు. జాలం అంటే జాలం అంటే వల. నెక్స్ట్ కమలం. కమలం అంటే కమల పుష్పం. కమలం అంటే కమల పుష్పం. ఓకే అండి, ఇవి మనకు అభ్యాసం 41లో ఉన్నటువంటి శబ్దకోశాలు. అస్థి అంటే ఏం చెప్పారు మహోదయ? అస్థి చెప్పాను. అస్థి అంటే అర్థం మహోదయ? ఎముక. ఎముక అన్నారు. అస్థిలో తకారం సామాన్య తకారం రాయద్దు, ఒత్తు తకారం. అస్థి, అస్థి, అస్థి. ఎముక. సరే. ఇప్పుడు ధాతువులు రాసుకోండి. ధాతువులు, ధాతువులు రాసుకోండి. మొట్టమొదటి ధాతు వచ్చే దివు ధాతు. చేపలు పట్టేవాడిని ఏమంటారండి? ధీయా, ధీవరః మహాప్రాణం. రైట్ రైట్. జీ దివు ధాతు. దివు ధాతుకి అర్థం వచ్చేసి ప్రకాశించడం ఒకటి, జూదం ఆడటం ఒకటి. రెండు అర్థాలు వస్తాయి. జూదం ఆడటం అంటే పాచికలు ఆడటం, జూదం ఆడటం లేదా పాచికలు ఆడటం. ఇంకొక అర్థం ప్రకాశించడం. ప్రకాశించే అర్థంలో దివు ధాతుని ఉపయోగిస్తాం. దీవ్యతి, సూర్య దీవ్యతి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. యుధిష్ఠిర దీవ్యతి, యుధిష్ఠిర జూదం ఆడుతున్నాడు. అట్లా సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ శివ్ ధాతు అండి. శివ్ వకార హలంతం. దివుడు కూడా వకార హలంతము, ఇక్కడ శివ్ ధాతులో వకార హలంతం. శివ్ అంటే కుట్టడం, కుట్టడం. శివ్. దీనికి రూపాలు రాసుకుంటే దీవ్యతి, దీవ్యత, దీవ్యంతి. ఇక్కడ ధాతులో హ్రస్వ ఇకారం ఉంది, కానీ రూపంలోకి వచ్చేసి దీర్ఘం అయిపోతుంది. అందుకే దీవ్యతి, దీవ్యత, దీవ్యంతి అని రాసుకోండి. దీవ్యతి ఏకవచనం, దీవ్యత ద్వివచనం, దీవ్యంతి బహువచనం. నెక్స్ట్ శివ్ ధాతు కూడా శీవ్యతి, శీవ్యత, శీవ్యంతి.
నెక్స్ట్ అస్ ధాతు అండి. అస్ ధాతు దేవ్యతి అంటే చెప్పారండి. చెప్పలేదు మహోదయ అర్థం. దేవ్యతి. ఇది అంటే కుట్టడం. శివ ధాతుకి అర్థం వచ్చేసి కుట్టడం. వస్త్రం సీవ్యతి, వస్త్రాన్ని కుడుతున్నాడు. సీవ్యతి కుట్టడం. నెక్స్ట్ అస్ ధాతు అండి. అస్ ధాతుకు వచ్చేసి విసిరివేయటం లేదా పారేయడం లేదా విసిరివేయటం. దీనికి రూపం వచ్చేసి అస్యతి వస్తుంది. అస్ ధాతుకు అర్థం ఏంటి? విసిరివేయడం లేదా పారేయడం. దీనికి రూపం వచ్చేసి అస్యతి, అస్యతః, అస్యంతి. అస్యతి, అస్యతః, అస్యంతి. నెక్స్ట్ అండి అభ్యస్ ధాతు. అభి ప్లస్ అస్ ధాతుకి సంధి చేసినప్పుడు ఈకోయిన చేత అభ్యస్ అవుతుంది. అభ్యస్ ధాతు. అభ్యస్ అభ్యస్ ఇక్కడ అస్ ధాతువే. ఇక్కడ అస్ ధాతు కాబట్టి అస్ ధాతుకు అభి ఉపసర్గాన్ని చేర్చినప్పుడు అర్థం అయిపోయింది అభ్యసించడం లేదంటే అభ్యాసం చేయటం. అభ్యస్ ధాతుకు అర్థం ఏంటి? అభ్యాసం చేయడం. సహా అభ్యస్యతే, సహా అతడు అభ్యాసం చేస్తున్నాడు అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. పునః పునః పఠతి, మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు అంటే మళ్ళీ మళ్ళీ చేసే క్రియను పదే పదే చేయడాన్ని అభ్యాసం అంటాం. అస్తు అభ్యస్క అభ్యసించడం. రూపం వచ్చేసి అభ్యస్యతి, అభ్యస్యతః, అభ్యస్యంతి. ఈ రకంగా రూపం నడుస్తుంది. నెక్స్ట్ నిరస్ ధాతు. చెప్పండి మహోదయ. అభ్యస్యతి, 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 అభ్యస్యతః, అభ్యస్యతః, అభ్యస్యంతి, అభ్యస్యంతి. మహోదయ. నెక్స్ట్ నిరస్ ధాతుని. నీ పూర్వక రస్ ధాతు. ఇక్కడ స్వాది క్షమ్యత. నీ పూర్వక నిర్ పూర్వక అస్ ధాతు. నిర్ ఉపసర్గము అస్ ధాతు. నిర్ అన్నప్పుడు రకార హలంతము పక్కన అస్. అస్సుక ఆ అనేది స్వరం కాబట్టి రకార హలంతో కలిసిపోయింది, అందుకే నిరస్ అయిపోయింది. నిర్ ఉపసర్గ పూర్వకంగా నిర్ ప్లస్ అస్ ధాతు. నిర్ ప్లస్ అస్ ధాతు. దానికి వదిలిపెట్టడం ఏమొస్తుందండి? నిరస్కర్తం వదిలిపెట్టడం లేదా నిచోడం అంటే మన రసం పిండుతాం కదండి. పిండితే ఏమొస్తుందని? పిండటం. పిండినప్పుడు దాని యొక్క ఆకుని పిండినప్పుడు దాంట్లో రసం వస్తుంది కదా, పిండటం అన్నమాట. అంటే రసాన్ని తీయడం. ఇప్పుడు పండ్లోంచి జ్యూస్ తీస్తాం, పండ్లోంచి జ్యూస్ వస్తుంది కదా, ఆ రకంగా తీయటం. అంటే దాన్ని ఇంకో రకంగా శబ్దం ఏం చెప్తాం? నికాల్న. పిండుట మహోదయ. పిండటం కాకుండా రసం దీన్ని ఒక నిమిషం వదిలిపెట్టడం లేదా తీసివేయటం అనండి. వదిలిపెట్టడం లేదా తీసివేయటం. మహోదయ గెంటి వేయటం వస్తుందా మహోదయ? గెంటి వేయటం రాసుకో. ఇక్కడ మనం ఆ రకంగా అర్థం తీసుకోండి. నిరస్ అంటే ఇప్పుడు పండ్లోంచి రసాన్ని తీస్తున్నారు, ఆ అర్థం కాకుండా నెట్టి వేయడం, గెంటి వేయడం లేదా వదిలిపెట్టడం. పిప్పి తీయడం మహోదయ. పిప్పి తీయడం అని వచ్చిన పిప్పి తీయుట అట్లా కూడా చెప్పొచ్చు. అది సందర్భాన్ని బట్టి తీసుకోవాలా. పిప్పి తీసి వేస్తున్నాం కదా, నిరస్యతి. పిప్పి తీయుట అది సింపుల్ గా నెట్టి వేయటం, వదిలిపెట్టడం, తీసివేయటం రాసుకోండి. ఏమైనా రాసుకోండి, మీకు అన్ని పర్యావరణ శబ్దాలు రాసుకోండి. దీని రూపం వచ్చేసి నిరస్యతి, నిరస్యతః, నిరస్యంతి. అంటే ఇక్కడ వదిలిపెట్టే అర్థంలో, తీసివేసే అర్థంలో, నెట్టివేసే అర్థంలో, గెంటి వేసే అర్థంలో ఉంది. ప్రయోగాన్ని బట్టి మనకు క్లారిటీ వచ్చేస్తుంది. వాక్యంలో చూద్దాం. నిరస్యతి, నిరస్యతః, నిరస్యంతి. అస్తు. ఇవి మనకు శబ్దకోశం అండి. ఇక్కడ అవ్యపదాలు ఏమి ఇవ్వలేదు, మనకు శబ్దాలు ధాతువులు ఇచ్చాడు.
అందులో ముఖ్యంగా దది శబ్దం ఇచ్చాయండి. దది శబ్దము, అస్థి శబ్దము, అక్షి ఇవన్నీ కూడా దది శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఏ శబ్దానికి సమానంగా? దది శబ్దానికి సమానంగా నడుస్తాయి. అందుకే దది శబ్దం ఒకటి రాసుకోండి. ఇంకోటి దివుధాతు ఇచ్చాడు అనమాట. మిగిలిన శబ్దాలు అక్షాహ అనేది పుల్లింగ బహువచనంలో ఉంది. ఇది తరంగ, పంక, నావిక, ధీవర, మకర, మకర, కచ్చప, దర్దుర, తడాగ, కూప, బిందు. కూప వరకు ఓకే, ఇది పుల్లింగంలో ఉంది. బిందు అనేది మళ్ళా ఉకారాంతం. బిందు, బిందు, బిందవ ఉకారాంత పుల్లింగం అవుతుంది. మహోదయ, ఆ, బిందు అంటే అర్థం చెప్పరా ఒకసారి? బిందు. నీటి బిందు, నీటి బిందువు. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఇవన్నీ నౌక అని స్త్రీలింగంలో స్పష్టంగా ఉంది మనకు. నౌక, తటం, సైకతం అనేది నపుంసక లింగంలో ఉన్నాయి. గృహ శబ్దానికి సమానం నడుస్తాయి. జాలం, కమలం ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా దీంట్లో మిగిలిన శబ్దాలన్నీ ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి దది శబ్దం గుర్తుపెట్టుకోండి, ఇంకోటి అస్థి, అక్షి ఈ 3 శబ్దాలు దది శబ్దానికి సమానంగా నడుస్తాయి. కాబట్టి ఈ అభ్యాసంలో రాయాల్సింది ముఖ్యమైనది దది శబ్దం ఒకటి రాసుకోండి. దది, అస్థి, అక్షి. ఇంకోటి దివుధాతులో 10 లకాలు రాసుకోండి. దివుధాతులో 10 లకారాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ధాతులు చెప్పామో దివు నుండి మొదలుకొని లాస్ట్ నిరస్ వరకు అన్ని దివుధాతుకి సమానంగా నడుస్తాయి. ఒక దివుధాతు నేర్చుకున్నామంటే మిగిలినటువన్నీ మనకు సులభంగా వచ్చేస్తాయి. సాధ్యమంటే ప్రయత్నించండి. ఈ రచనానువాద కౌముదులు ఎన్నైతే ధాతులు ఇచ్చారో మీరు అవకాశం ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు మొత్తం నేర్చేసుకోండి ధాతులు. దాంట్లో ఒకటి నేర్చుకున్నట్టు ముఖ్యంగా 10 ఉన్నాయి. 10లోంచి 10 లకాలు బాగా బట్టి బైహార్ట్ చేశామంటే దాన్ని ఆర్డర్ చేసుకొని మిగతా 100 శబ్దాలు మీ సొంతంగా రాయొచ్చు. కాబట్టి దాంట్లో అతి ముఖ్యమైనటువంటి ఇచ్చారనమాట. కొంచెం లిట్ లకారం కొంచెం తేడాగా ఉంటుంది, లుంగ్ లకారం కొంచెం తేడాగా ఉంటుంది. అవి కూడా మీరు మాటికి అన్ని ధాతులు కొంచెం బైహార్ట్ చేశారనుకోండి, అవి కూడా మీకు వచ్చేస్తాయి. అంటే ఎక్కడ మీకు ఏ శ్లోకాలు రామాయణ, మహాభారతం, ఇంకా పురాణాలు కానీ ఇతిహాసాలు ఏవి చదివినా కూడా, సాహిత్యం చదివినా ఆ శబ్దాన్ని చూడగానే ఇది ఈ పలాని లకారంలో ఉంది, ఇది లుంగు లకారంలో ఉంది, ఇది లింగ్ లకారంలో ఉంది, ఇది లిట్ లకారంలో ఉంది, ఐడెంటిఫై చేయవచ్చు. ఈ లకారాలు చాలా ముఖ్యం, అతి ముఖ్యమైనవి. ఇది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ రోజు ఒకటైనా కనీసం, అంటే రోజు మీరు లలితా సహస్రం అని చెప్పి, హనుమాన్ చాలీస అని చెప్పి రోజు పాఠం చెప్తూ ఉంటారు. అంటే ప్రతి నిత్యంగా దైనికంగా చెప్తూ ఉంటారు అన్నమాట, జపానుష్ఠానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా ఒక భాగంగా తీసుకొని రోజు ఒక 10 నిమిషాలే కానీ చూసే చదవండి. చూసి ఉరికి ప్రతిరోజు అది చదువుతూ ఉన్నా మనకు ఏ లకారంలో రూపం యొక్క స్వరూపం మనకు మన మైండ్లోకి వచ్చేస్తుంది, అది మన నోటిలోకి వచ్చేస్తుంది. ఆ స్వరూపాన్ని ఐడెంటిఫై చేసినా ఇది పలానా లుంగు లకారం రూపం ఈ రకంగా ఉంటుంది, లంగులు ఈ రకంగా ఉంటుంది, లోట్లక ఈ రకంగా ఉంటుంది. మనకు అలా చెప్పంగా మనసులో బయహాడ్ అయిపోతుంది, రూపం యొక్క స్వరూపం తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా రోజు నిత్య పాఠం చేస్తూ ఉండండి, వల్లి వేస్తూ ఉండండి, చూసే వేస్తూ ఉండండి. అలా చెప్పంగా మీకు అలవాటు అయిపోతుంది. 10 లకారాలు చాలా అవసరం అండి. నిజంగా మన సంస్కృతి నేర్చుకున్న వాళ్ళకు ఈ లకారాలు వచ్చాయంటే మనకు మనం అనుకున్నది అన్ని కూడా సాధించవచ్చు. అంటే సంస్కృతం ఏ విధంగా అయితే మనం నైపుణ్యాన్ని సంపాదించాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఈ లకారాలు, శబ్దాలు ఏవైతే ఇచ్చాడో వాటిని వల్లి వేస్తూ ఉండండి. పునరావృత్తి మాటికి అభ్యాసం చేస్తూ ఉండండి. ఓకేనా? వస్తుంది. ఇప్పుడు వ్యాకరణ అంశాలు రాసుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టి వ్యాకరణ బ్రాకెట్లో దది శబ్దం ఒకటి, దది కామ మహోదయ అక్షాహ పదముంది మహోదయ. అక్షాహ అక్షాహ బహువచనం అండి. అక్షహ ఒకటి, అక్షం పుల్లింగ శబ్దం. ఇది కూడా ఇది శ్రీలింగంలో కూడా ఉంది, పుల్లింగంలో కూడా ఉంది. అక్షహ, అక్షౌ, అక్షాహ. పాచికల్లో ఒకటే ఉండదు కదా, అందుకే ఇక్కడ బహువచనం ఇచ్చాడు. మహోదయ దది అస్థి లింగాలు ఏంటండి? దది హస్తి ఇవి నపుంసకలింగాలు కదా. దది అస్థి అక్షి నపుంసకలింగాలండి ఇవి. ఇకారాంత నపుంసకలింగాలండి. ఇకారాంత నపుంసకలింగాలు. అందుకే ఒకటి నేర్చుకోండి, మిగతా అన్ని రాసేయచ్చు. ఇకారాంత నపుంసకలింగం దది శబ్దం. అస్థి శబ్దం కూడా అట్లాగే, అస్థి అక్షి శబ్దం కూడా అదే, ఎందుకంటే దది శబ్దానికి సమానం నడుస్తాయి. అస్తు దది కామ. అక్ష అంటే ఏ శబ్ద రూపానికి సమానంగా వస్తుంది? పుల్లింగ శబ్దం అండి. పుల్లింగ అక్షహ, అక్షౌ, అక్షాహ, అక్షం, అక్షౌ, అక్ష రామ శబ్దానికి సమానంగా.
అంటే ఇక్కడ దీర్ఘం ఉంది కదా మహోదయ, అక్షాహ అని ఉంది కదా, అందుకని అడుగుతున్నా. అక్షాహ అని వస్తుందా బహువచనంలో? అవును మహోదయ, అవును. బహువచనంలో రామ రామౌ రామాహ విషయంగా ఉంది కదా. అవును మహోదయ, ఓకే మహోదయ. కాబట్టి ఇది పాచికల శబ్దం ఎక్కువ బహువచనంలో ఉపయోగిస్తాం. ఒకటిని పాచిక అని కదా తీసుకుంటే మొత్తం తీసుకుంటాం, కాబట్టి బహువచన రూపం చూపించాడు. అస్తు. దది కామ దివు కామ దివు ధాతు ఘై ప్రత్యయము ఘై ఘ ఒత్తు ఘ ఘై కామ పంచమి పంచమి. ఇవి మనకు వ్యాకరణ అంశాలు చెప్పబోయేటివి. దది శబ్దాన్ని ఉపయోగించి, దివుధాతుని ఉపయోగించి, ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి, ముఖ్యంగా ఇంకా పంచమి విభక్తి నియమాలను ఉపయోగించి కూడా మనం ముందు చెప్పుకోవచ్చు పంచమి విభక్తి ఏ సందర్భాల్లో వస్తుంది, ఆ పంచమి విభక్తికి సంబంధించిన నియమాలను ఉపయోగించి కూడా ఇక్కడ వాక్యాలు ఉంటాయి అని చెప్పాడు. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు రాసుకోండి నియమం 145. నియమం 145 పీడిఎఫ్ ముందు పెట్టుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. మొట్టమొదటి సూత్రం భావే భావే కామ, ఇది ఒక సూత్రం అండి, భావిని సూత్రం భావే. నెక్స్ట్ అకర్తరిచ కారకే కారకే భావే కామ అకర్తరిచ కారకే భావే కామ అకర్తరిచ కారకే. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ 2 సూత్రాలు కలిపి ఇచ్చాడు. భావే ఒక సూత్రము, అకర్తరిచ కారకే సంజ్ఞాయం అని కూడా ఉంది మొత్తం సూత్రము. అక్కడ ఎందుకు అవసరం చెప్పలేదు. రాసుకోండి, దీని మీనింగ్ రాసుకోండి, దీని యొక్క తాత్పర్యం. రాసుకోండి. ధాతు యొక్క అర్థంలో లేదా కర్తను వదిలిపెట్టి, అంటే 2 రకాలు వస్తున్నాం. ధాతు యొక్క అర్థంలో ఉంటుంది, లేదా ధాతు యొక్క అర్థంలో లేదా కర్తను వదిలిపెట్టి అన్య కారకము యొక్క అర్థాన్ని చెప్పడం కోసం ఘై ప్రత్యయం వస్తుంది. కర్తను వదిలిపెట్టి అన్య కారకం యొక్క అర్థాన్ని చెప్పడం కోసము ఏం వదిలిపెట్టామని చెప్పాను, కర్తను వదిలిపెట్టి అన్య కారకం యొక్క అర్థాన్ని చెప్పడం కోసం ఘై ప్రత్యయం వస్తుంది. అన్య కారకం యొక్క అర్థాన్ని చెప్పడం కోసం ఘై ప్రత్యయం వస్తుంది. అంటే కర్త అనేది కూడా కారకమే అండి, కర్తాకారకం అంటాం. కానీ ఆ కర్తాకారకాన్ని వదిలిపెట్టి మిగిలిన అన్య అంటే మిగిలిన కారకాలను చెప్పడం కోసము ఘై ప్రత్యయం వస్తుంది అర్థం. మిగిలిన కారకాలను చెప్పడం కోసము ఘై ప్రత్యయం వస్తుంది అర్థం. అంటే మిగిలిన కారకాలు ఏంటి? ద్వితీయ కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకం, వీటిని చెప్పడం కోసం ఘై ప్రత్యయం వస్తుంది. ఒకటేమో భావార్థంలో లేదా కర్మ, కరణం, సంప్రదాన, అపాదాన అర్థాన్ని చెప్పడం కోసము ఘై ప్రత్యయం వస్తుంది అని చెప్పాడు. అస్తు. ధాతు యొక్క అర్థంలో మరియు లేదా అని పెట్టుకోండి, ఏదైనా ఒకటే. ధాతు యొక్క అర్థంలో లేదా కర్తను వదిలిపెట్టి అన్య కారకం యొక్క అంటే మిగిలిన కారకాల యొక్క అర్థాన్ని చెప్పడం కోసం, మిగిలిన కారకాల యొక్క అర్థాన్ని చెప్పడం కోసం ఘై ప్రత్యయం వస్తుంది. ఓకే. ఈ ఘై ప్రత్యయానికి
అనుబంధ లోపం చేస్తే ఈ ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. కేవలం ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. అంటే ఘాలో ఉండే మొదటి అక్షరం ఘా వెళ్ళిపోతుంది, అంతిమంలో యా వెళ్ళిపోతుంది. మధ్యలో ఉండే అకారం ఉంది కదా, ఘకారంలో ఉండే అకారం మాత్రమే మిగులుతుంది. అందుకే ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇంకా ఈ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో ఉంటుంది. ఇంకా ఈ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో ఉంటుంది. ఈ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో ఉంటుంది. ఈ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో ఉంటుంది. రాసుకోండి. ఎలాగంటే ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఎలాగంటే ఎగ్జాంపుల్స్. ఉదాహరణ నెక్స్ట్ దీంట్లో మొట్టమొదటి హస్ ధాతు తీసుకున్నాండి. రాసుకునే హస్ ధాతు. హస్ ధాతు తోటి ఏమవుతుంది? హాసహ. హస్ ధాతు ఏమవుతుంది? హాసహ అంటే నవ్వడం. హాస అంటే నవ్వు, నవ్వడం కాకుండా నవ్వు. హాసహ అంటే నవ్వు. హాసహ అంటే నవ్వు. ఇది ఎలా వచ్చింది? హస్ ధాతుడి ఘై ప్రత్యయం తీసుకొచ్చాము. ఘై ప్రత్యయానికి అనుబంధం లోపం ఇస్తే ఆ మిగిలింది. హస్ ఆ. ఇప్పుడు తర్వాత వృద్ధి కూడా అవుతుందండి. దీంట్లో వృద్ధి అవుతుంది. ఘై హస్లో ఉండే ఆకి దీర్ఘం అవుతుంది. హాస్ అయిపోయింది. హాస్ ఆ. కావాలంటే అక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. ఏం చేసుకుంటారు? ఘై ప్రత్యయం అనుబంధం లోపిస్తే ఘై ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇంకా ఈ ఒకసారి మొదటి నుంచి ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుందని చెప్పానా? అది ధాతు రూపం చెప్పారా ఒకసారి? ఎట్లా? చెప్తాను. నేను ఏం చెప్తున్నా అంటే ముందు ఘై ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుందని చెప్పాను. అక్కడే దాని పక్కనే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు వృద్ధి కూడా అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు వృద్ధి కూడా అవుతుంది. ధాతువునకు వృద్ధి కూడా అవుతుంది. ధాతువునకు వృద్ధి కూడా అవుతుంది. అస్తు. ఆది వృద్ధి అంటే బాగుంటుంది. ఏంటండి? ఆది వృద్ధి అంటే మొదటి అక్షరానికి ఆది వృద్ధి అనొచ్చా, అనకూడదా? లేదు, ఆది ఎక్కడ ఉంది? ఇక్కడ ఆది లేదు కదా. ఆది వృద్ధి అంటే ఆది అక్షరానికి అని, మొదటి అక్షరానికి కాదా? లేదు, చెప్పకూడదు. ఏ అక్షరం వస్తుంది మహోదయ? ఆ వస్తుంది. వృద్ధి వస్తుంటే కేవలం ఆ వస్తుంది. కేవలం ఆనే ఉంది కాబట్టి ఆనే వస్తుంది. మనకు రూపాన్ని బట్టి తెలుస్తుంది, ప్రయోగాన్ని బట్టి అర్థం తెలిసిపోతుంది. ఆ వచ్చిందా, అయ్యి వచ్చింది. ఇప్పుడు హస్ ధాతు చెప్పాను. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఉదాహరణ హస్ చెప్పాను. హస్ ప్లస్ ఘై, గైక ఆ మిగిలింది. హస్ ఆ. హస్ ఆ. ఇప్పుడు వృద్ధి ఏముంది? హస్లో ఉండే హకారం ఉండే అకారానికి, హకారంలో ఉండే అకారానికి దీర్ఘ వృద్ధి ఏమవుతుంది? ఆ వస్తుంది. హాస్ అయిపోయింది. హాస్ పక్కన ఘై ప్రత్యయం యొక్క అకారం ఉంది కాబట్టి సాల కలిస్తే హాస అయిపోయింది. విసర్గం పెట్టుకుంటే హాసహ. అందుకే హస్ ధాతుకి హాసహ వస్తుంది, నవ్వు అని అర్థము. అంటే మధ్యలో హస్లో ఉండే అకారానికి దీర్ఘం వచ్చేసింది, అంటే వృద్ధి వచ్చేసింది. అందుకే హాస్ అయిపోయింది. హాసహ. నెక్స్ట్ రాసుకోండి. పచ్ ధాతుకి పాకహ. ఇక్కడ పచ్లో పాల ఉండే అకారం దీర్ఘం అయిపోయింది. పాక్. పచ్ ధాతుకి పాకహ అంటే పాకం, ఏదైనా వండిన పదార్థం. పాకహ లేదా పాకం నడుస్తుంది. అలాగా పక్కన అంటే ఉడకటం, పక్వం అవ్వటం లేదా ఉడకటం. ఇది పాక నడుస్తుందండి అంటే పక్వం నడుస్తుంది, వంట నడుస్తుంది అంటాం కదా, అలాగా. ఇక్కడ వృద్ధి వచ్చింది కదా, పచ్చుకి పాక అయిపోయింది కాబట్టి చకారానికి కకారం కూడా అయిపోయింది. మొత్తానికి వృద్ధి ఏమొచ్చింది? మధ్యలో ఆ వచ్చింది. అట్లా ప్రయోగాన్ని బట్టి తెలుస్తుందండి మనకు.
ఆ ఐ ఔ ఇక్కడ మనం అంత అవసరం చూసుకోవాల్సిన అవసరం లేదు, డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ప్రయోగాన్ని బట్టి ఇక్కడ దీర్ఘం వచ్చింది, ఈ రూపం ఈ రకంగా ఉంటుంది చూసుకోవడం కోసమే. ఓకే అండి. ఇంకా ముఖ్యమైనది రాసుకోండి. హస్ధాతుకి హాసహ, పచ్చుధాతుకి పాకహ అని చెప్పాను. ఇంకా ఈ గయంతు శబ్దం వచ్చినప్పుడు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఏమొస్తుందంట? ముఖ్యమైన పాయింట్ అనేది, గయంతు శబ్దం వచ్చినప్పుడు ఈ గై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం వచ్చినప్పుడు, అందుకే ఈ గయంతు శబ్దం వచ్చినప్పుడు అంటే గై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం వచ్చినప్పుడు, కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఏమొస్తుందట? కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఖచ్చితంగా కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఉదాహరణ చూడు ఎలా ఉంది. భోజనస్య పాకః, భోజనస్య పాకః. ఇక్కడ పాక శబ్దం మన పైన చెప్పుకున్నాం. పాకలో ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం, అందుకే దాని ముందు ఏమొచ్చింది? భోజనస్య. ఖచ్చితంగా గై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎప్పుడు వచ్చింది ఎక్కడైనా కానీ ఖచ్చితంగా దాని ముందు ఖచ్చితంగా షష్ఠి విభక్తి ఉంటుంది. వెనక కానీ ముందు కానీ ఖచ్చితంగా షష్ఠి విభక్తి ఉంటుంది. అది గుర్తుపెట్టు. అందుకే ఇది కర్మ అనమాట. కర్మలో షష్ఠి విభక్తి వచ్చింది. అందుకే గయంతి శబ్దంతో కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఉదాహరణ ఏం రాసుకున్నారు? భోజనస్య పాకః, భోజనస్య పాకః. పాక అనే గై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం కాబట్టి ముందు షష్ఠి విభక్తి వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్, రామస్య హాసః. రాముడు నవ్వటం, రాముని యొక్క నవ్వు. లేదంటే రామస్య హాసః, రాముని యొక్క నవ్వు. హాస కూడా పైన చెప్పుకున్నా కదా, గై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం కాబట్టి దాని ముందు షష్ఠి విభక్తి వచ్చింది. అర్థమైందా? అలాగా ఘై ప్రత్యయం ఎక్కడొచ్చినా కూడా అక్కడ షష్ఠి విభక్తిని ఉపయోగిస్తాము. ఇంకా ప్రయోగాలు వాక్యాల్లో చూపిస్తాను. నెక్స్ట్ రాసుకోండి. నియమం 146. నియమం 146 రాసుకోండి. నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి చాలా రూపాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఈ ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం రూపాన్ని తయారు చేయడం కోసం ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాన్ని తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి. రాసుకోండి. దీంట్లో మొట్టమొదటి పాయింట్ కింద రాసుకోండి. మొదటి పాయింట్ కింద రాసుకోండి. నియమం 146లోనే ధాతువునకు అంతిమంలో ఇకారము, ఉకారము, ఇకారం కానీ ఉకారము కానీ రూకారము కానీ ఉంటే, ఇకారం కానీ ఉకారం కానీ రూకారం కానీ ఉంటే, ఎక్కడ? ధాతువునకు అంతిమంలో ఇకారం కానీ ఉకారం కానీ రూకారం కానీ ఉంటే క్రమంగా ఐ కామా ఔ కామా ఆరులో వృద్ధిగా వస్తాయి. ఇక్కడ ఈ రకంగా చెప్పాను. పైన చెప్పిన పాయింట్నే, ఈ వచ్చినప్పుడు దీనికి వృద్ధి ఐ అవుతుంది, ఊ వచ్చినప్పుడు దానికి అవు అవుతుంది,
రుకారంకి ఆరు వృద్ధిగా వస్తుంది అన్నమాట. అదే చెప్పారు క్రమంగా. ఈ ఉండనుకో ధాతులో దానికి ఐ చేయాలి వృద్ధి అన్నప్పుడు. ఊ ఉంటే అవు చేసుకోవాలి. రూకారం ఉంటే ధాతులో ఆరు వస్తుంది అన్నమాట. దీన్ని వృద్ధి అంటాం. అస్తు ఈ కానీ ఊ కానీ రూ కానీ ఉంటే క్రమంగా వాటికి ఐ ఔ ఆర్లు వృద్ధిగా వస్తాయి. ఇంకా దాంట్లో కంటిన్యూగా రాసుకోండి. ఇంకా ధాతువునకు ఉపధాలో అకారం కానీ హ్రస్వాకారం, అకారం కానీ ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఏం చెప్పాను? ఇంకా ధాతునకు ఉపధాలో అకారం కానీ ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఉంటే వాటికి క్రమంగా ఆ అంటే ఆ ఉంది కదా, ఆకి ఉపధానం ఉంటే ఆకి ఆ వస్తుంది. ఆ కామ నెక్స్ట్ ఏముంది? ఈ ఉంది. వాటికి ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఆ కామ ఏ కామ నెక్స్ట్ ఊ ఉంది కాబట్టి దాని స్థానంలో ఓ వస్తుంది. ఆ కామ ఏ కామ ఓ, ఆ కామ ఏ కామ ఓ కామ అదులు గుణంగా వస్తాయి. అదులు వస్తాయి ఆయన గుణంగా అని పెట్టద్దు. అదులు వస్తాయి అంటే ఉపదాల అకారం ఉందనుకోండి, వాటికి ఆ వస్తుంది. ఒకవేళ ఉపదాలు ఇకారం ఉంటే ఏ వస్తుంది. ఒకవేళ ఉపదాలో ఉకారం అంటే ఓ వస్తుంది. ఒకవేళ ఉపదాలో రుకారం ఉంటే అర వస్తుంది. ఆ రకార హలంతం అది వస్తుంది అని చెప్పింది. కానీ ఉపధ అంటే ఏమిటి? ఉపధ అంటే చాలాసార్లు వచ్చింది, చెప్పుకున్నా కూడా. అంతిమ వర్ణానికి ధాతులు అంతిమ వర్ణానికి ముందుండే వర్ణాన్ని ఉపధ అంటాము. అది ధాతులు కావచ్చు, ఉపధాలు కావచ్చు, ఎక్కడైనా కానీ. ఉపధ అంటే మనకు ఒకటే కండిషను, అంతిమ అక్షరానికి ముందుండే అక్షరాన్ని ఉపధ అంటాము. నువ్వు అది ఎక్కడైనా చూసుకో. నీ సందర్భాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ రూపాన్ని బట్టి నువ్వు ఎక్కడైనా చూసుకో. ఉపధ అంటే మాత్రము అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపధ అంటాము. ఇది ఎవరు చెప్పారంటే అలోంత్యాత్ పూర్వ ఉపధ అనే మహర్షి పాణిని యొక్క సూత్రం చెప్పిందన్నమాట. దీన్నే ఇంకో తెలుగు వ్యాకరణ ప్రకారంగా తుది వర్ణమునకు, తుది అంటే అంతిమ వర్ణం, తుది వర్ణమునకు ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. ఈ రకంగా అలాంటి ఉపధాలో ఆ ఉన్నా, ఈ ఉన్నా, ఊ, ఆ, ఈ, ఊ, రు ఉన్నా, ఏ ఉన్నా కూడా వాటి స్థానం వస్తే క్రమంగా ఆ, ఏ, ఓ, ఐ, ఆ, ఏ, ఓ అదులు వస్తాయి అని చెప్పాం. సరే, ఈ రకంగా ఇప్పుడు వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. అంతిమంలో ఈ ఊరులు ఉన్నప్పుడు ఏవో అదులు వస్తాయి, ఉపదాలో ఉన్నప్పుడు ఈ రకంగా వస్తాయి. అవి ఎలా వస్తాయి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ, పట్టుధాతుకి పాఠ. ఇక్కడ మనకు వృద్ధి కనిపిస్తుంది. పట్టులో ఆ ఉంది, పట్టులో ఉంది ఆ ఉంది, అందుకే పాఠ. పట్టుధాతుకి పాఠ. నెక్స్ట్ లిక్ ధాతుకి లేఖ. లిక్ ధాతుకి ఇక్కడ ఉపదాలో పట్టులో ఉపదాలో ఉందండి. పట్టులో పాలు ఆ ఉంది, ఉపదా ఆ కాబట్టి దీర్ఘం వచ్చింది, పాఠ అయిపోయింది. నెక్స్ట్ లిక్ ధాతుకి లిక్లో ఉపదాలు ఏముంది? లిక్. లిక్లో అంతిమ అక్షరం ఏంటి? క్. కకానికి ముందున్న అక్షరం ఏంటి? ఆ లాలో ఉన్నటువంటి ఈ. జస్ట్ మనకి ఆ అక్షరానికి అంతిమ అక్షరం ముందు ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. హల్లు అయితే హల్లు, స్వరం అయితే స్వరం. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ తీసుకున్నాం. ఆ ఈకి ఏమైపోయింది? ఉపదాలో ఉంది కాబట్టి ఈకి ఏ అయిపోయింది, అందుకే లేఖ. అన్నిటికీ ఘై ప్రత్యయం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఘై ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఈ రకంగా తయారవుతాయి. పట్టుధాతుకి ఘై ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు పాఠ అవుతుంది. లిక్ ధాతుకి లేఖ. అన్నిట్లో ఘై ప్రత్యయం తీసుకొస్తాం అన్ని ధాతులకు. లిక్ ధాతుకి లేఖ రాయటం, పట్ అంటే చదవటం, పాఠం, పాఠ అంటే పాఠం, లేఖ అంటే లేఖం, లేఖనం, లేఖము అని అర్థం. నెక్స్ట్ రుద్ ధాతు, రోధ, రోధ. రుద్ ధాతుకి రోధ, ఏడవటం, ఏడుపు, రోధ, రోధ. నెక్స్ట్ శ్రీధాతు. శ్రీధాతుకి శ్రాయ.
శ్రాయః, శ్రీ ధాతుకి శ్రాయః, శ్రీ ధాతుకి శ్రాయః. నెక్స్ట్ ఇక్కడ ఈ ఉంది ఉపదలో. నెక్స్ట్ భూధాతు, ఇక్కడ ధాతునకు అంతిమంలో ఉందండి. భూధాతు ధాతునకు అంతిమంలో, అంటే ధాతుకు అంతిమంలో ఉన్న ఉపదల్లో మనం చెప్పు ఏమొస్తాయని చెప్పి. ఊ ఉంటే ఓ అవుతుంది. ఇక్కడ భూధాతు, భూధాతుకి ఓ అయిపోయింది, ఓ తర్వాత అవ అయిపోయింది. భూధాతుకి ఏమైతుంది రూపము? భావః, ఉండటం. శ్రీ అంటే ఆశ్రయించటం, భూ అంటే ఉండటం. భావః సత్తా ఉందని చెప్పడం కోసం. భూధాతుకి భావః. మహోదయ, జీ శ్రీలో ఈ వచ్చింది కదా, శ్రీలో జీ వచ్చింది కదా, అందుకే ఈకే వస్తుంది, ఏ అవుతుంది. ఏ రావాలి కదా? అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ దాని స్థానంలో ఐ వస్తుంది అన్నమాట. ఐకారం కూడా వస్తుంది. మళ్ళీ అదే విధంగా భావాలు కూడా భూధాతుకి ఊకి ఓ అవుతుంది, ఓ వచ్చిన తర్వాత అవ్వు వస్తుంది, ఓకే అవ్వు వస్తుంది. అప్పుడు భావ అవుతుంది. అది విడివిడిగా చెప్పండి మహోదయ, మాకు రాసుకుంటాము. ఈ పూర్తి కంప్లీట్ చేద్దాం ముందు, తర్వాత చెప్తాం. రాసుకోండి. భూధాతుకి భావ. నెక్స్ట్ హస్ధాతుకి హాసః. ఇప్పుడు అడిగింది ఎవరండి? శోభనాద్రి గారండి. శోభనాద్రి గారు. శోభనాద్రి గారు వ్యాకరణ క్లాస్ లో ఉన్నారా? ఉన్నానండి, వ్యాకరణ క్లాస్ లో ఉన్నాను. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, మీకు అక్కడ డీప్ గా వెళ్తున్నారు కదా. ఇక్కడ మనకు రూపాయి అవసరం లేదు, ఓకేనా? సరే మహోదయ. మనకు కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలుగా చూస్తే మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. కొన్ని ఆటోమేటిక్ గుర్తు పెట్టుకోలే, ప్రయోగాలను బట్టి మీకు ఐడెంటిఫై చేయొచ్చు. నిన్న చెప్పినప్పుడు కూడా ఇవి అవ్వు అయ్యి వస్తాయని చెప్పారు కదండి మహోదయ. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏ వచ్చిన తర్వాత ఐ అయిపోయింది, ఇక్కడ ఓ వచ్చిన తర్వాత అవ్వు అవుతుంది, ఏ చోయ వాయో సంధి అవుతుంది. ఏం లేదు ఇక్కడ. చూద్దామండి ముందు, రాసుకోండి. పట్టుధాతుకి పాఠః, లిక్కి లేఖః, రుద్దుకి రోధః, శ్రీకి శ్రాయః, భూకి భావః. నెక్స్ట్ హస్ ధాతుకి హాసః. శ్రీకి శ్రేయః అవదా మహోదయ? శ్రీకి కాదండి. హస్ ధాతుకి హాసః. నెక్స్ట్ క్రూ ధాతుకి కారః, క్రూ ధాతుకి కారః, క్రూ ధాతుకి కారః. నెక్స్ట్ ప్రాప్య స్క్రూ ధాతు, ప్రాప్య స్క్రూ ధాతుకి ప్రకారః, ప్రాప్య స్క్రూ ధాతుకి ప్రకారః. ఇవి అర్థాలు చెప్పండి మహోదయ. ప్రకారః అంటే కారః అంటే చేయటము, ప్రకారం అంటే ప్రకారం, ప్రకారార్థం అంటాం కదా. ఈ ప్రకారంగా ఉంది, ఆ ప్రకారం ఉంది. ప్రకారైన కార్యం కలవద్దు అంటే ఒక ప్రకారంగా, ఒక విధంగా. ప్రకారం అంటే ఒక విధంగా. కారః అంటే సామాన్యంగా ఈ వాక్యార్థాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. కార అంటే అనేక అర్థాలుగా మారిపోతుంది. ఇప్పుడు కృత చేయటం, కారః చేయటం అని అర్థం సామాన్యంగా అయితే. ఓకేనా? ధాతు యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది, అది ఇక్కడ చేసే అర్థంలో. భావార్థంలో చెప్పాం కదా, భావం అంటే ధాతు యొక్క అర్థం ఉంటుంది. ఇంకా ప్రయోగాన్ని బట్టి మనకు అర్థం ఏ రకంగా తీసుకోవాలని చెప్పేది ఆ వాక్య నిర్మాణం తెలుస్తుందండి మనకు. ఇవి ఉపసర్గతో కూడిన కృధాతుకి మారుతున్నాయండి ఇవి. జీ ఉపసర్గంతో కూడిన ధాతువుని ప్రకారం. ఇక్కడ కృధాతుకి ప్రా ఉంది కాబట్టి ప్రకార. లోకంలో ప్రకారం అంటే పద్ధతి, ఒక విధి విధానం, దాన్ని ప్రకార అంటాం. ఉపసర్గం వలన ఈ అర్థంలో మార్పు వచ్చింది. నెక్స్ట్ వికార. నెక్స్ట్ వి ప్లస్ కృధాతుకి వికార అయిపోయింది. ఇది వికృతి, వికారం. ఉన్నదాన్ని వికృతి చేసి చూపడం, చేయటం లేదా చూపించటం. వికార అంటే వికృతి. వి ప్లస్ కృధాతుకి వికార. నెక్స్ట్ ఉప ప్లస్ కృధాతుకి ఉపకార. ఉపకారం చేయడం తెలిసి విని ప్రసిద్ధమైన శబ్దాలు. ఉప ప్లస్ కృధాతుకి ఉపకార. నెక్స్ట్ అప ప్లస్ కృధాతుకి అపకార. అప ప్లస్ కృధాతుకి అపకార. కృకి కార వచ్చింది. ప్రా ప్లస్ కృధాతుకి ప్రకార. వి ప్లస్ కృధాతుకి వికార. నెక్స్ట్ ఉపకార. నెక్స్ట్ అపకార. ఇవన్నీ కొన్ని సంజావాద శబ్దాలు ఉంటాయి, కొన్ని రూఢిగా కూడా ఉంటాయండి. మనకు లోకంలో ఇవి
లౌకికంగా ప్రసిద్ధమైనటువంటి శబ్దాలే. అపకార అంటే అపకారం, అపకారం చేయడం, కీడు చేయడం. నెక్స్ట్ హురు ధాతు రాసుకోండి. హురు ధాతు, హురుకి హారహ, ధాతునకు అంత్యములు ఇచ్చాడు. హురు ధాతుకి హారహ, ఓడిపోవటం. నెక్స్ట్ ప్రా ప్లస్ హురు ధాతుకి ప్రహారహ, ప్రహారం చేయటం. ప్రా ప్లస్ హురు ధాతుకి ప్రహారహ, ప్రహారం చేయటం. నెక్స్ట్ ఆ ప్లస్ హురు ధాతుకి ఆహారహ, ఆహారం అంటే ఆహారం. ఆహారహ, ఇక్కడ ఆహారం అంటే సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతుంది. ధాతుకు అనేక అర్థాలు ఉంటాయి. ఆహార అంటే ఆహ్వానించే అర్థం కూడా వస్తుందన్నమాట. ఆహారహ. నెక్స్ట్ సంహారహ, సం ప్లస్ హృ ధాతుకి సంహారహ, సం ప్లస్ హృ ధాతుకి సంహారహ, సం ప్లస్ హృ ధాతుకి సంహారహ. నెక్స్ట్ వి ప్లస్ హృ ధాతుకి విహారహ, వి ప్లస్ హృ ధాతుకి విహారహ, విహరించడం, విహరించడం. నెక్స్ట్ ఉప ప్లస్ హృ ధాతుకి ఉపహారహ, ఉప ప్లస్ హృ ధాతుకి ఉపహారహ, ఉప ప్లస్ హృ ధాతుకి ఉపహారహ. నెక్స్ట్ అధి ప్లస్ ఈ ధాతుకి అధ్యాయః, అధి ప్లస్ ఈ ధాతుతోటి అధ్యాయః, అధ్యాయః. నెక్స్ట్ ఉపా ప్లస్ అధి ప్లస్ ఈ ధాతుకి ఉపాధ్యాయః, ఉపా ప్లస్ అధి ప్లస్ ఈ ధాతుకి ఉపాధ్యాయః, ఉపాధ్యాయః. నెక్స్ట్ సం ప్లస్ కృ ధాతుకి సంస్కారః, సం ప్లస్ కృ ధాతుకి సంస్కారః, సం ప్లస్ కృ ధాతుకి సంస్కారః, సంస్కారః అంటే సంస్కారం. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. మనం చెప్పిన మొట్టమొదటి పాయింట్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి శ్రీ ధాతుకి ఎలా మారుతుంది, భూధాతుకు మనం ముందు చెప్పుకున్నాము. ఒకారం వచ్చి అవు వస్తుంది, ఐకారం వస్తే అవు వస్తుంది. ఒకారానికి అవు వస్తుంది, యకార స్థానంలో ఐ వస్తుందని. అవి ఎలా రాసుకోండి. శ్రీ ధాతుకు రాసుకోండి రూపసిద్ధి. శ్రీ ధాతుకి ఏం చెప్పాం, శ్రాయ అని చెప్పాం. ఇక్కడ శ్రీ ధాతు పక్కన ఘై ప్రత్యయం, శ్రీ ప్లస్ ఘై, శ్రీ ప్లస్ ఘై. ఘైకి అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది, ఆ మిగిలింది. అందుకే శ్రీ ప్లస్ ఆ, శ్రీ ప్లస్ ఆ. ఇక్కడ మళ్ళీ కింద ఆ ఈకారానికి గుణం చేస్తాం. గుణం వస్తుంది, ఏ వస్తుంది. ఏమొస్తుంది, ఏ వస్తుంది. వృద్ధి వస్తుంది, ఐ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ, వృద్ధి ఐ వస్తుంది. ఈ స్థానంలో ఏమొస్తుంది, వృద్ధి ఐ వస్తుంది. పైన చెప్పుకున్నాం కదా నియమంలో, ఈ ఊరులకు క్రమంగా ఐ వస్తుందని చెప్పి. అందుకే ఇక్కడ శ్రీ స్థానంలో వస్తుంది, ఐ వస్తుంది. శ్రై ప్లస్ ఆ, శ్రై ప్లస్ ఆ అంటే శ్రీ ధాతు యొక్క ఇకార స్థానంలో ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేసిన తర్వాత ఏదైతే ఆ మిగిలిందో ఆ ప్రత్యయం ఉన్నప్పుడు పక్కలో ఇకారానికి ఐకారం వస్తుంది. అందుకే శ్రై ప్లస్ ఆ, గై ప్రత్యయం యొక్క ఆ. ఇప్పుడు ఐకారం వచ్చిన తర్వాత మళ్ళీ ఐకి ఆయ్ అయిపోతుంది. ఐకి ఏమవుతుంది, ఆయ్. అందుకే శ్రా హలంతం అప్పుడు శ్రా హలంతము ఐకారానికి ఆయ్ చేయాలి. ఐకారానికి ఏమొస్తుంది, ఆయ్. అప్పుడు మొత్తం కలిపి శ్రాయ్ అయిపోయింది. శ్రాయ్ యకార హలంతం పక్కన ఘైలో ఉండే ఆకారం దీంట్లో కలిపాము కూడా. శ్రాయ విసర్గం పెట్టుకుంటే శ్రాయ, శ్రాయ అంటే ఐకారానికి ఆయ్ వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా మనకు ధాతునకు అంత్యంలో ఇకారం ఉంటే క్రమంగా ఐ వస్తుంది, ముందే చెప్పాడు, నియమంలో చెప్పాడు. ఆ వచ్చిన తర్వాత ఐకారం కూడా మళ్ళీ ఆయ్ అవుతుంది. పక్కన అచ్చు అనే పక్కన ఉంటే, ఇప్పుడు గై ప్రత్యయానికి ఆ మిగిలింది కదా, అది అచ్చులో ఉంది కాబట్టి అలాంటి అకారం పక్కన ఉంటే ఐకార స్థానంలో ఏ చోయ వాయావ సంధి నియమం ప్రకారంగా
ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఔ ఈజ్ ఈక్వల్ టు ఆవ్. ఇక్కడ ఏముంది? ఐ ఉంది కాబట్టి అందుకే ఆయ్ వచ్చేసింది. అందుకే ఆయ్ వచ్చి అందుకే శ్రాయ. అదేవిధంగా భూధాతు కూడా అంతే. భావ, భూధాతు భూ ప్లస్ ఘై, భూ ప్లస్ ఘై, భూ ప్లస్ ఆ అంటే ఘై ప్రత్యయం కనుక లోపం చేస్తే ఆ ఉంది. భూ ప్లస్ ఆ. ఇప్పుడు మళ్ళీ వృద్ధి అవుతుంది. భూకి ఏమవుతుంది? వృద్ధి ఔ అయిపోతుంది. ఏమవుతుంది? ఔ. అప్పుడు ఔ అయినప్పుడు భౌ అయిపోయింది. భౌ ప్లస్ ఆ, భౌ ప్లస్ ఆ, భౌ ప్లస్ ఆ. ఇప్పుడు భౌ వచ్చిన తర్వాత ఆ ఔకార స్థానంలో ఆ వస్తుంది. ఔకార స్థానంలో మాత్రం పూర్తిగా భా స్థానం, భౌ స్థానం రాదండి. భాలో ఉన్నటువంటి ఔకార స్థానంలో మాత్రమే ఆ వస్తుంది. కాబట్టి అప్పుడు కింద వస్తుంది భా హలంతము, భా హలంతము, ఔకార స్థానంలో ఆవు పక్కన ఆ, బు ఆవు ఆ. బు అనేది భా అనేది హలంతం కాబట్టి పక్కన ఆవుక ఆగ కలిపు భావ్ అయిపోయింది. తర్వాత వకార హలంతం పక్కన ఆ ఉంది, గై ప్రత్యయం యొక్క ఆకారం, అది వాళ్ళ కలిస్తే భావ, విసర్గం పెట్టుకుంటే భావ. అలాగే అన్ని చోట్ల చూసుకోవాలి. ఎక్కడైతే ఉకారం ఉంటుందో అక్కడ ఓ అవుతుంది. అందుకే నియమం 1వ పాయింట్ బాగా చదువుకోండి. ఈ ఊరిలో వచ్చినప్పుడు క్రమంగా ఏ ఓ ఆవులు వస్తాయని చెప్పాం. అక్కడ ఈ ఉంటే ఏ చేసుకుంటాము, ఊ ఉంటే ఓ వస్తుంది, రు ఉంటే అది వస్తుంది, ఇరు ఉంటే అల్లు వస్తుంది. ఒక గుణం అన్న వృద్ధి అన్నా అనుకో, అది ఈ స్థానంలో అయ్యి, ఊ స్థానంలో అవ్వు, రు స్థానంలో ఆరు వస్తుంది. అవి ఎక్కడ ఏ విధంగా వస్తాయో మారుస్తాయో అని చెప్పి నియమాల్లో 1వ పాయింట్ చెప్పాను కదా, అవి చూసుకోండి. ఈ రకంగా మనకు అభ్యాసం 46లో, అభ్యాసం 146లో 1వ పాయింట్ కింద మనం దాని వివరణ చెప్పుకున్నాము ఎగ్జాంపుల్తో సహా. 2వ పాయింట్ రేపు చెప్పుకుందామండి. దీంట్లో ఎవరికైనా సందేహాలు అడగండి. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ప్రకార, కృధాతుకి రు ఉంది కాబట్టి రులో ఆర్ అయిపోయింది, అందుకే కార అయిపోయింది. ప్రహార మనకు 1వ పాయింట్ ఏదైతే మీనింగ్ చెప్పాను ఆ తాత్పర్యం చదువుకోండి, మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుందండి. అన్ని రూపాయలు ఒకే విధంగా ఉంటాయి. మహోదయ, ఇది మనకి పుస్తకంలో 212 పేజీలో ఉన్నాయండి. గై ప్రత్యయానికి రూపాలు ఉన్నాయండి. ఇంకా రూపాలు ఉన్నాయి, డైరెక్ట్ గా రెడీమేడ్ ఉన్నాయండి తయారు చేసినటువంటి శబ్దాలు. ఆయన అడిగేది ఏంటంటే రూపసిద్ధి ఎలా వస్తుంది. ఇప్పుడు మనకు అది నియమాలు చెప్పలేదా? చూసుకోవడానికి మనకి ఉన్నాయండి ఇందులో చూసుకోవడానికి. పరిశిష్టంలో ఉన్నాయండి అన్ని ప్రత్యయాలు. గై ప్రత్యయానికి, అచ్చు ప్రత్యయానికి సంబంధించి ఎప్పుడు ఆ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఎన్ని రూపాలు తయారవుతాయి, ఏ ధాతులకు గై వస్తే ఏ రకంగా రూపం తయారవుతుంది, అది వెనుక వైపు చూసుకోవచ్చు. సరేనా? ఇక్కడ కొన్ని నమూనా ఈ రకంగా ఉంటుంది చూపించాడు. వీటిని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి పరిశిష్టం ఇచ్చాడు అంటే పరిశిష్టాన్ని కూడా ఉపయోగించుకోండి. చాలా గై ప్రత్యయాలు వచ్చినప్పుడు రూపాలు ఎన్ని రకాలుగా మారాయి ఒక చూసినా చాలు మీకు తెలిసిపోతుంది. అద్ధాతుకి ఈ రకంగా ఇచ్చాడు, పచ్చధాతుకి ఈ రకంగా ఇచ్చాడు, పట్టుధాతుకి ఈ రకంగా ఇచ్చాడు, నమ్ధాతుకి ఈ రకంగా ఇచ్చాడు. గై ప్రత్యయం వచ్చినప్పుడు ఏ రకంగా మారిపోతుంది అని గై ప్రత్యయం యొక్క రూపాలు పరిశిష్టంలో ఉండే అవి ఒకసారి గమనించండి. ఇప్పుడు మీకు అవసరం ఇదే అండి. ఈ ప్రత్యయం గురించి ఎన్ని రకాలుగా ఉండే ఒకసారి మొత్తం చూడాలి. అవి ఏ ధాతుకి ఏ రకంగా వచ్చింది, ఒక రూపానికి ఐడెంటిఫై ఎట్లా వచ్చింది కాదు, ఏ రకంగా ఉన్న రూపం చేసిన స్వరూపాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. రూపసిద్ధి అంటే మనతో లోతుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఆ శబ్దం డైరెక్ట్ గా తీసుకుంటాము, తయారైనటువంటి శబ్దాన్ని తీసుకొని ప్రయోగంలో ఉపయోగిస్తాము. కాబట్టి అది పరిశిష్టాన్ని కూడా చూసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? మహోదయ, హృకు హారహ ఉంది కదా మహోదయ, అంటే దాడి చేయటం కదా మహోదయ? దాడి చేయడం సరే. హారహ ఓడిపోవడం వస్తుంది, దాడి చేయడం వస్తుంది. సందర్భాన్ని బట్టి అర్థాలు కూడా మారిపోతాయండి. ఇప్పుడు నేను చెప్పిన అర్థం ఎప్పుడు ఒకే ఇదే అర్థంలో ఉంటుంది అనుకోవద్దు. అది ధాతుకి అనేక అర్థాలు ఉంటాయి. అనేకార్థాః ధాతవః, అనేకార్థాః ధాతవః మహర్షి పాయింట్ చెప్పాడు. ఈ ధాతులు అనేక అర్థాలను తీసుకొస్తాయి. అప్పుడు ఎప్పుడు ఏ రకంగా వస్తాయి అనేది మనం ప్రయోగాన్ని బట్టి మన నియమానుసారంగా దీంట్లో ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి, అది వ్యాకరణయుక్తంగా సూక్ష్మంగా ఆలోచించినప్పుడు మనకు దాని యొక్క అర్థం క్లారిటీగా వచ్చేస్తుంది. మనకు ప్రసిద్ధంగా ఎక్కువగా వాడుక భాషలో లౌకికంగా ఉపయోగించుకోవడానికి వచ్చి ఎన్నైతే అవసరమో ముఖ్యమైన శబ్దాలు ఏవైతే ఉపయోగిస్తామో వాటిని మాత్రమే కొంచెం మనం ప్రతీకాత్మకంగా కొన్ని నేర్చుకుంటున్నాము. వీటిని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు ఇంకా లోతుగా. అస్తు అండి. ఇతోపి ఇంకెవరికైనా ఏమైనా ఉన్న సందేహాలు? అస్తు అండి. ఇంకోటి ఒక విషయం అండి, ఇక్కడ మీలో ఈ పాఠం అయిపోయిన తర్వాత మనము
యోగ దర్శనం మొదలు పెట్టుకోవాలనుకుంటున్నాము. పతంజలి ప్రణీతమైనటువంటి యోగ దర్శనము, అది ఋషికృత భాష్యం, అదొకటే మనకు ఉపలబ్ధం అవుతుంది. కాబట్టి ఎవరికైనా మీకు పుస్తకాలు కావాలి అంటే మీ గ్రూపులో ఉన్నాయి కదా, మీ గ్రూపులో మీ పేరు సహితంగా ఒకసారి పేరు పంపించండి, గ్రూపులో పెట్టండి. ఎవరికి కావాలన్నా మీ ఫోన్ నెంబరు, మీ పేరు గ్రూపులో పెట్టండి. ఎవరికైనా కావాలంటే ఆ పుస్తకాలు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి నేను పుస్తకాలు తెప్పించేస్తా అండి. అవి గుజరాత్ నుండి వస్తాయి, గుజరాత్ నుండి కానీ ఢిల్లీ నుంచి కానీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళంతా అది చెప్తా అండి. ముందు మీకు ఎవరికి కావాలనో అది అంతా 150 రూపాయలు ఉంటుందండి, మనకు పోస్టర్ సహితంగా 150 రూపాయలు వచ్చేస్తుంది ఒకే పుస్తకం. ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు, షడ్దర్శనాలు కావాలి అనుకునే వాళ్ళు మనం మొత్తం తెప్పించుకోవచ్చు. అలా మీకు ఏం కావాలి, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ పాఠం అయిపోయిన తర్వాత యోగ దర్శనం ఒకటి మొదలు పెడతామంట. కాబట్టి ఇంకా రుచి ఉండి మేము దర్శనాలు మొత్తం తెప్పించుకుంటాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అవి కూడా తెప్పించుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకు ఒక యోగ దర్శనం ఒకటి ఉంటుంది. అది దాని వేళ దాదాపుగా నాకు తెలిసి 150 రూపాయలు ఉంటుంది. అది నేను చెప్తాను తర్వాత కూడా. ముందు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైతే పేరు ఇచ్చామంటే దాన్ని బట్టి నేను ఒకసారి మాట్లాడతాను పుస్తకం కావాలనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు తెప్పిస్తే మహోదయ सर पतंजलि योग प्रतिभा यूज कर सकते हैं क्या? ఏంటండి पतंजलि योग प्रतिभा बोल के गीता प्रेस का बुक है, वो यूज कर सकते हैं या नहीं तो दूसरा रहेगा वो? ఏదైనా తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మహర్షి పతంజలి ఎన్నిటువంటి సూత్రాలు వాటి యొక్క ఋషికృత భాష్యం, వ్యాస మహర్షి రచినటువంటి భాష్యం ఉండాలి. అది నేను తెప్పించింది. वो बुक डिफरेंट है क्या? అదే ఋషికృత భాష్యం, ఋషి భాష్యం ఉండాలి. సంస్కృతంలో ఉంటుంది, సూత్రం ఉంటుంది, సూత్రానికి వ్యాఖ్యానం ఉంటుంది, అది దాన్ని భాష్యం అంటాం. అది ఉందంటేనా మీరు ఏదైనా పర్వాలేదు. ఓకేనా? కాబట్టి అది మీ దగ్గర ఏదైనా నా దగ్గర గీతా ప్రెస్ గోరఖ్పూర్ కా పతంజలి యోగ్. అస్తు. ఒకసారి మంత్రపాఠం చెప్తా అండి, దాని తర్వాత మాట్లాడదాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి.